దావీదు ఈ 44వ దావీదు కీర్తనలో నీ దక్షిణ హస్తము, నీ దక్షిణ హస్తము, నీ బాహువు, నీ ముఖకాంతి అంటున్నాడు. ఒక భక్తునికి కావాల్సింది, లేదా ఒక వ్యక్తికి కావాల్సింది, ఒక విశ్వాసికి కావాల్సింది, ఒక సేవకునికి కావాల్సింది ఏంటంటే మొదట దేవుని హస్తము తోడై ఉండడం కావాలి. ఆమేన్. దేవుని హస్తము నాకు తోడై ఉండాలి అని కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒకరోజు నువ్వు గొప్ప దైవజనుడు చార్లెస్ స్పర్జన్ గారు తాను ఇంగ్లాండ్ దేశానికి వచ్చినప్పుడు, ఇంగ్లాండ్ దేశంలో అనేక మంది తనకు సహాయం చేస్తానని చెప్పిన వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయారు. తనకు తోడుంటానన్న వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయారు. చార్లెస్ స్పర్జన్ చాలా కృంగిపోయాడు. ప్రభువా, నేను అందరి కొరకు ఎదురు చూశాను, అందరూ నా వాళ్ళు అనుకున్నాను, నేను నిరాశను ఎదుర్కొంటున్నాను, నాకు ఇప్పుడు నువ్వు నాకు కావాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అడిగాడట, స్పర్జన్, అందరినీ కోరుకున్న తరువాత, అందరూ నీకు సహాయం చేయని తరువాత నువ్వు నన్ను కోరుకుంటున్నావు, మరి నేను నీకు ఇప్పుడు సహాయం చేయగలనని నీకు నమ్మిక ఉందా అని అడిగాడట. అప్పుడు వెంటనే చార్లెస్ స్పర్జన్, నాది బుద్ధి తక్కువ అయిపోయింది ప్రభువా, దయచేసి నన్ను మన్నించండి. మొదట నేను నిన్నే కోరుకోవాల్సింది, ఆమేన్, మొదట నేను నిన్నే కోరుకోవాల్సింది, కానీ నా ముందు బలశాలులు కనపడ్డారు, ధనవంతులు కనపడ్డారు, మినిస్ట్రీకి సహాయం చేసేవాళ్ళు కనపడ్డారు, చాలామంది నాకు వెనుకుండి ముందుండి సహాయం చేస్తానన్నారు. వారందరి మీద ఆధారపడ్డాను. వారందరూ కూడా వారి చేతులు నాకు విరోధముగా లేచాయి. ఈ సమయంలో నేను ఓడిపోయాను. నా ఈ ఓటమిలో నాకు నీ విజయం కావాలి ప్రభువా అని ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడట, భయపడుకు, ఇప్పుడు నా దక్షిణ హస్తము బలమేంటో నువ్వు చూస్తావన్నాడట. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఇప్పుడు నా దక్షిణ హస్తపు బలమేమిటో నువ్వు చూస్తావు. చాలాసార్లు నీ జీవితంలో నిరాశను ఎదుర్కొంటుండొచ్చు, చాలాసార్లు నీ జీవితంలో ఓటమిని ఎదుర్కొంటుండొచ్చు, చాలాసార్లు నీ జీవితం అంతా శూన్యమైపోయింది అనుకుంటుండొచ్చు, చాలాసార్లు నీ జీవితం అంతా అడుగంటిపోయింది అనుకోవచ్చు. కానీ ఈ రాత్రి నువ్వు భయపడవద్దు. నా దేవుడు నీ జీవితంలో నీ అంతం ఎక్కడుందో అక్కడ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆరంభం చేయబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. దేవుడు నీ జీవితంలో ఆరంభం ఏంటో నీకు చూపించాలనుకుంటున్నాడు. ఆయన నీ జీవితంలో ఆరంభిస్తే నీ పరిస్థితి ఎలా ఉంటుందో. ఇప్పుడు భక్తుడు దావీదు అంటున్నాడు ఇక్కడ ఏమనంటే, అయ్యా, నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే నాకు విజయం కలుగు చేసింది. నేను ఖడ్గాన్ని బట్టి విజయం సాధించలేదు, నాకున్న బలాన్ని బట్టి నేను విజయం సాధించలేదు. అంతకంటే నా చుట్టూ ఉన్నటువంటి నా యొక్క దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి నాకు గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క సహాయము నాకు పనికి రాలేదు. కేవలం నీ దక్షిణ హస్తం మీద ఆనుకొనుట ద్వారానే నాకు విజయము కలిగింది అని అంటున్నాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క ప్రశ్న నేను వేయనిమ్ము. నీ జీవితంలో చాలాసార్లు నీవు నీ బలాన్ని బట్టి ముందుకెళ్ళావు, ఓడిపోయావు. నీ శక్తిని నమ్ముకున్నావు, కృంగిపోయావు. నీ యొక్క సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నావు, అయినా నీ జీవితంలో సరైనటువంటి గమ్యం చేరలేకపోయావు. నీ జీవితంలో ఎక్కడైతే నువ్వు ఓడిపోయావని ఒప్పుకుంటావో అక్కడ దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈరోజు దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఎక్కడ నువ్వు ఓడిపోయావో అనుకుంటున్నావో నేను మీకు ఒక మాట చెప్తాను, దయచేసి నాతో పాటు చూడండి. ఏసేపును ఐగుప్తు దేశానికి తీసుకెళ్లారు. ఐగుప్తు దేశాన్ని తీసుకువెళ్ళిన తర్వాత, అంటే అన్నలు ఏసేపుని తీసుకెళ్ళి గుంటలో పడవేశారు. ఆ గుంటలో పడవేసినప్పుడు దేవుడు ఏసేపు ముందు నిలబడి, బిడ్డా, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడకు అని చెప్పలేదు. ఆమేన్. గుంటలో పడిపోయి ఏసేపు ఏడుస్తున్నప్పుడు 17 సంవత్సరాల పిల్లవాడు, 17 సంవత్సరాల యవనస్తుడు తాను నమ్ముకున్న దర్శనాన్ని, తాను నమ్ముకున్న కళలు, తాను దేవుడిచ్చిన కళల్ని ఇతరులకు చెప్పితే అర్థము చేసుకోకపోగా వారు అర్ధరహితముగా అతన్ని ద్వేషించి గుంటలో తీసుకెళ్ళి పడేశారు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని ఉద్దేశం ఏంటంటే, నువ్వు దేని కొరకైతే నిర్దేశించబడ్డావో అది చాలామంది నీతో ఉన్న వారికి అర్థం కాకపోవచ్చు. దేని కొరకు నువ్వు నిర్ణయించబడ్డావో చాలాసార్లు నిన్ను అర్థం చేసుకోకుండా మనుషులు నిన్ను ద్వేషించవచ్చు. దేని కొరకు నువ్వు నియమించబడ్డావో అది చాలాసార్లు నీతో ఉన్నటువంటి వారే చాలాసార్లు తిరస్కరించవచ్చు. కానీ ఈ రాత్రి నువ్వు భయపడవద్దు. దేని కొరకు దేవుడు నిన్ను సిద్ధపరిచాడో ఆ గమ్యము చేర్చేంత వరకు ఆయన హస్తము నిన్ను విడువదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆయన హస్తము నిన్ను విడువదు. ఈ రాత్రి దేవుని ప్రత్యక్షత నీ జీవితంలో పనిచేయబోతుంది. ఈ 21 రోజులు దేని కొరకైతే నువ్వు ఎదురు చూసావో, ఈ 21 రోజులు దేని కొరకైతే నువ్వు నిర్దిష్టంగా ఆలోచించి ప్రార్థించావో, ఈ 21 రోజులు దేని కొరకైతే దేవుని యొక్క సన్నిధిలో విలపించి ప్రార్థన చేసావో వాటిని నువ్వు జీవితంలో తాకి చూడబోతున్నావు. ఒకసారి నేను ప్రార్థన చేస్తున్నా, పరిశుద్ధాత్ముడా, నాకు అవి కావాలి, నాకు మినిస్ట్రీకి ఇవి కావాలి, లేదా నాకు పరిచర్య ఇవి కావాలి అని అన్నప్పుడు నా జీవితంలో నేను ఏమీ చూడలేకపోయాను. I didn't say anything in my life until to the Lord's prayer. నా
జీవితంలో ఏది నేను చూడలేకపోయాను. ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు అడిగినాడు, నీకు ఎటువంటి ఆశీర్వాదం కావాలి అని అన్నాడు. ఎటువంటి ఆశీర్వాదం నీకు కావాలి అని అడిగాడు. నేను అన్నాను, ప్రభువా నాకు ఆశీర్వాదం కావాలి. ఎటువంటి ఆశీర్వాదం అంటావు ఏంటి అని అంటే, బిడ్డ ఆశీర్వాదం అడిగేటప్పుడు ఏటిని పడితే వాటిని అడగకూడదు. తాకి చూడగలిగిన ఆశీర్వాదం నాకివ్వు తండ్రి అని అడగాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, ఇంకొకసారి చెప్పండి. తాకి చూడగలిగిన ఆశీర్వాదం, విత్ ద టచ్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ద బ్లెస్సింగ్ ఈజ్ మోర్ ఇన్ మై లైఫ్. నా జీవితానికి కావాల్సింది ఏంటంటే ఒక తాకి చూడగలిగిన ఆశీర్వాదం నాకు కావాలి. ఒక తాకి చూడగలిగిన ఆశీర్వాదాన్ని నేను చూడాలి అను దేవుని యొద్దను కోరుకోవాలి. ఇప్పుడు గమనించండి, ఈ యొక్క వ్యక్తిని తీసుకెళ్ళి అందరికీ చెప్పాడు, అయ్యా కలలు కనేవాడు వస్తున్నాడు. ఇతనికి పెట్టిన పేరేంటనండి ఊరు వాళ్ళు? కలలు కనేవాడు. చాలామంది నీకు తక్కువ న్యూన్యత భావంతో నిన్ను మాట్లాడుతుండొచ్చు, లేదా చాలా తక్కువ చేసి నీతో మాట్లాడుతుండొచ్చు. అయితే నువ్వు భయపడవద్దు. దేవుడు నీకు ఏది ఇచ్చాడో అది గట్టిగా పట్టుకో. ఆమేన్. అందుకే ప్రకటన గ్రంథంలో నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. వాట్ యు ఆర్ ద పొజిషన్, జస్ట్ టు క్యాప్చర్ ఇట్. ఏది నువ్వు కలిగావో దాన్ని గట్టిగా పట్టుకో. ఈ రాత్రి నువ్వు తలాంతుని కలిగి ఉన్నావా? తలాంతుని గట్టిగా పట్టుకో. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి అభిషేకం చేత పొంగి పొర్లుతున్నావా? అభిషేకాన్ని గట్టిగా పట్టుకో. దేవుని కొరకు కృపావరాలు కలిగి ఉన్నావా? కృపావరాలు గట్టిగా పట్టుకో. దేని కొరకైతే నిర్దిష్టంగా నువ్వు ఎదురు చూస్తున్నావో దాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. డోంట్ బి లూజ్ ఇట్, డోంట్ బి లూజ్ ఇట్. నువ్వు ఎప్పుడైతే నీకున్న దాన్ని నువ్వు పోగొట్టుకుంటావో నీ జీవితంలో ఆశీర్వాదాన్ని కోల్పోతావు. నా మాటలు నీ హృదయంలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. నా మాటలు అనగా దేవుని మాటలు నీ హృదయంలోకి వెళ్ళాలని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను. మరలా చెప్తున్నాను, దేవుడు ఒక విభిన్నమైన కోణంలోకి నేను తీసుకువెళ్ళబోతున్నాడు. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ఎక్కడ నీకు మారు పేరు పెట్టబడిందో, ఎక్కడ నీ పేరు కొట్టివేయబడిందో, ఎక్కడ నువ్వు ఓడిపోయినట్టు కనపడ్డావో, ఎక్కడ నీ దర్శనాన్ని ప్రజలు అర్థం చేసుకోలేకపోయారో, ఎక్కడ నీ గమ్యాన్ని ఎవరు గుర్తించలేకపోయారో, ఎక్కడ నీకు నిర్దిష్టంగా ఇవ్వబడిన ప్రతి వాగ్దానపు నెరవేర్పును నీ చుట్టుపక్కల వారు అర్థం చేసుకోలేకపోయారో, వారి ఎదుట దేవుడు మౌనంగా ఉన్నాడంటే నీతో లేడని కాదు అర్థము. ఆమేన్. అర్థమవుతుంది చెప్తున్నది. దేవుడు మౌనంగా ఉన్నాడనంటే దేవుడు నిన్ను విడిచిపెట్టాడని కాదని అర్థం. ఇప్పుడు స్వయంగా అన్నలు తీసుకెళ్ళి ఏసేపుని తీసుకెళ్ళి గుంటలో పడవేశారు. గుంటలో ఇక బోరుని ఏడుస్తున్నాడు, అన్నలారా దయచేసి నన్ను కాపాడండి, నన్ను దయచేసి కాపాడండి అని అంటే అన్నలు ఎవరు కూడా సహాయం చేయలేదు. దేవుడు కూడా ఆ సమయంలో ఏసేపుకు వచ్చి, ఏసేపు నేను నీకు తోడై ఉంటాను బిడ్డ, బయటకు రా, నీ గుంటలో నుంచి లాగలేదు. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటంటే, నువ్వు పడిపోయినప్పుడు, నువ్వు ఆర్తనాదాలు చేస్తున్నప్పుడు నీకు సహాయం చేయడానికి దేవుడు రాలేదన్నంత మాత్రాన, లేదా దేవుడు నీకు చెయ్యి ఇవ్వలేనంత మాత్రాన దేవుడు లేడని కాదు అర్థం. ఆమేన్. రెండవదిగా అన్నలు మళ్ళా బయటికి తీసుకెళ్ళి ఐగుప్తు దేశంలో వర్తకులకు అమ్మేశారు. ఎక్కడికి అమ్మేశారండి? వర్తకులకు అమ్మేశారు. ఆ అమ్మి వేసినప్పుడు ఆ యొక్క వర్తకులు ఇతని గాడిద మీద కూడా ఎక్కించుకోలేదు, పైపెచ్చు గుర్రం మీద కూడా ఎక్కించుకోలేదు. ఈ యవనస్తుని కాళ్ళు చేతులు అనగా చేతులు కట్టేసి ఒక బానిసలాగా ఐగుప్తు దేశానికి లాక్కొని వెళ్ళారు. ఐగుప్తు దేశానికి యేసేపును బానిసలాగా లాక్కొని వెళ్ళారు. ఇప్పుడు చాలాసార్లు నీకు ఇవ్వబడిన దర్శనాన్ని బట్టి, నీకు ఇవ్వబడినటువంటి వ్యక్తిగత వాగ్దానపు నెరవేర్పును బట్టి నువ్వు అనేకులకు అర్థం కాకుండా కట్టివేయబడిన వ్యక్తిగా నువ్వు కనబడొచ్చు. చాలాసార్లు శాతానుడు ఏం చేస్తాడంటే, నీ వాగ్దానాలు నువ్వు నమ్మకుండా నిన్ను కట్టిపడేస్తాడు. ఆమేన్. వాగ్దానాలు నమ్మకుండా ఎప్పుడైతే నిన్ను కట్టిపడేస్తాడో అప్పుడు వాగ్దానం చేసిన దేవుని శక్తి నీకు అర్థం కాకుండా పోతుంది. నీకు అర్థమయ్యేట్టు చెప్తాను. ఒకరోజు గొప్ప దైవజనుడైనటువంటి పాలాంగిచో గారికి దేవుడు దర్శనమిచ్చాట. పాలాంగిచో గారు, ఈ యొక్క ఆసియా ఖండంలో ఎవరికి వెళ్ళినంత గొప్ప చర్చిని నేను నీకు ఇవ్వబోతున్నాను. ఆమేన్. ఈ ఆసియా ఖండంలో ఎవరికి ఇవ్వలేనంత గొప్ప చర్చిని నేను నీకు ఇవ్వబోతున్నాను, నువ్వు నమ్మగలవా అని అన్నప్పుడు అప్పుడు అన్నాడంట, ప్రభువా నాకు చిన్న ఇల్లుంది, అది కూడా పెంకుటిల్లు, ఆ ఇంట్లో నేను ఆరాధన చేసుకుంటున్నాను, నాకేంటి ఈ ఆసియా ఖండంలోకెల్లా గొప్ప చర్చి నాకు ఇవ్వడం ఏంటి అని అన్నాడు. ఆమేన్. దేవుడు ఆ సంవత్సరం వాగ్దానం చేశాడట, ఇరుకులో నుంచి నేను నిన్ను విశాలతలోకి నడిపించబోతున్నాను. ఆమేన్. ఇరుకులో నుంచి విశాలతలోకి నేను నిన్ను నడిపించబోతున్నాను అని వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం నమ్మాడు. ఒకరోజు నా సంఘ ఆరాధనకి వాళ్ళ మందిరంలో ఉదయం ప్రాతకాలంలో 5 గంటలకి ఆరాధన జరుగుతుండేది. 5 గంటల సమయంలో ఇతరు ఆరాధనకు వస్తున్నాడు. వెంటనే అందరూ నవ్వుతున్నారు, సంఘ విశ్వాసులు. ఎందుకు నవ్వుతున్నారంటే, పాలాంగిచో గారు వస్తూ వాళ్ళ అత్తమ్మ నైటీ వేసుకొని వచ్చేసాడు. ఆమేన్. యథార్థం వాళ్ళ అత్తమ్మ నైటీ వేసుకొని ఆరాధనకు చీకట్లో కనబడలేదు, పెంకుటిల్లు ఏదో ఒకటి దొరికింది కదా అంగీలాగా అనుకొని దాన్ని తగిలించుకొని వచ్చేసాడు. తీరా మందిరంలోకి రాగానే ఆ మందిరంలో అర్థమైందంటే వాళ్ళ అత్తమ్మ నైటీ వేసుకొని వచ్చేసాడు. చూసే వాళ్ళందరూ చూసావా ఈ మనుషుడు నైటీ వేసుకోవడం, డ్రెస్ వేసుకోవడం కూడా అర్థం కానాడు, సేవేట చేస్తాడని అందరూ కించపరిచారు. బిడా, వాగ్దానాన్ని పాలాంగిచో గట్టిగా పట్టుకున్నాడు, విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నాడు, గురిని గట్టిగా పట్టుకున్నాడు,
చాలాసార్లు శాతానుడు అతన్ని కట్టి పడవేసినట్టు అనుభవంలో ఉన్న తాను ఎప్పుడు కట్టి పడవేసిన అనుభవానికి లోబడలేదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, ఇంకొకసారి చెప్పండి. కట్టి పడవేసిన అనుభవానికి ఎప్పుడు ఇతను లోబడలేదు. ఈ రాత్రి నువ్వు దేని కొరకే కట్టివేయబడ్డా ఒకసారి ఆలోచించుడు. నీ విశ్వాసం కట్టివేయబడి ఉంటే అది రాత్రి తెరవబడాలి. ఒకవేళ నీ వాగ్దానాలను కట్టి నువ్వు పైన అటక మీద పడేస్తుంటే నీ వాగ్దానాల యొక్క సంపుటిని తెరవాలి. నువ్వు దేని చేత కట్టబడ్డావో ఆ కట్టలో నుంచి ఈ రాత్రి నువ్వు బయటకు వచ్చుదువుగాక. నువ్వు బంధకాల చేత బంధించబడిన వ్యక్తివైతే ఈ రాత్రి నీ యొక్క కట్లు తెంచేసుకో. ఒకవేళ ఆత్మీయతలో కట్టివేయబడి ఉంటే నీ ఆత్మీయతని కట్లు తెంచేసుకో. ఒకవేళ విశ్వాసం అనే లేక నిరీక్షణ లేకుండా, ఒకవేళ ఇతరుల వల్లే అనేక సార్లు అన్ని జనుల వల్లే దేవుని యొక్క శక్తిని అర్థం చేసుకోకుండా న్యూన్యత భావంతో కట్టివేయబడిన వ్యక్తివైనా ఈ రాత్రి నీ స్థితిని నువ్వు గమనించుదువుగాక. ఇప్పుడు యేసేపును కట్టి ఐగుప్తు దేశానికి తీసుకెళ్లారు. ఐగుప్తు దేశం తీసుకెళ్ళి సరాసరి ఫరో ఇంట్లో తీసుకెళ్ళి అమ్మేశారు. ఆ ఫరో ఇంట్లో ఇతడు ఊడిగం చేస్తున్నాడు. ఎంత ఊడిగమంటే ఆ దేశంలో దాదాపు 15 అడుగుల ఎత్తు రాతి బాణలు. ఆ రాతి బాణాల నిండకి ఎడారిలో నుంచి నీళ్లు తీసుకొచ్చి ప్రతిరోజు ఆ బాణాలు నింపాలి. ఇది ఆ మనుషుడికి ఇవ్వబడినటువంటి మొదట డ్యూటీ. అక్కడ ఆ బాణాలు నింపుతునేటప్పుడు తాను ఎప్పుడు కూడా నేను బాణాలు నింపుతున్నాను, నేను ఈ కష్టాన్ని అనుభవిస్తున్నానని ఎన్నడూ కృంగిపోలేదు. మూడో విషయం చెప్పన, పైపెచ్చు ఆ పోతీఫర్ ఇంట్లో లోనికి వెళ్ళాడు. ఆ భార్య అతని మీద కన్నేసింది, అతన్ని మీద ఏదో చేసిందని అపవాదు వేసి జైలు పాలు చేసింది. అవునా కదా? జైలు పాలు చేసింది. ఆ పైపెచ్చు బానిస ఆ యొక్క ఐగుప్తు దేశంలో కోర్టులో నిలబడినప్పుడు ఆ దేశమే డిక్లేర్ చేసింది, ఇతడు నిజముగా దోషి, ఇతడు నిజముగా దోషి. అప్పుడు కూడా దేవుడు వచ్చి, యేసేపు నువ్వు భయపడద్దు, నేను నీతో ఉన్నాను, ఈ కోర్టులో నీకు బదులుగా మాట్లాడతారని. కోర్టులో కూడా దేవుడు మాట్లాడలేదు. ఆమేన్. కోర్టులో కూడా దేవుడు మాట్లాడలేదు. ఇప్పుడు ఎక్కడున్నా మనం? కోర్టులో యేసేపు ఉన్నాడు, యేసేపు చుట్టూ ఐగుప్తు ప్రజలు ఉన్నారు, ఫరో భార్య ఎదురుగా నిలబడింది, ఫరో అక్కడ నిలబడి ఉన్నాడు. అందరి మధ్యలో ఇతడు దోషిగా ఉన్నాడు. అందరూ కూడా ఇతను ఉమ్మి వేస్తున్నారు. మరికొంతమంది ఈ బానిసని తీసుకొచ్చి ఇంత పాతకం కట్టుకున్నాడు, ఇతడు ఇంత భయంకరమైన వాడని అందరూ అతన్ని ద్వేషిస్తున్నారు. చివరకు ఐగుప్తులో జైలు పాలైపోయాడు. జైలు పాలైపోయిన తర్వాత తన జీవితం అంతా నిరీక్షణాధారం లేకుండా పోయింది. ఆ జైల్లో కూర్చొని తను ఏడుస్తూ ప్రారంభించాడేమో అనుకుంటాను నేను. అయ్యో ఏంటి ప్రభువా, నా జీవితం అంతా కష్టాలమయంగా ఉంది, నా జీవితం అంతా కన్నీటిమయంగా ఉంది, నా జీవితం అంతా ఓటమిగా ఉంది, నా జీవితం అంతా నిరాశలుగానే ఉన్నది, నా జీవితం అంతా ఎండిపోయిన ఎడారి కంటే ఇంకా ఘోరంగా నా జీవితం ఉందని ఆ జైలు గోడల్లో విలపిస్తున్నాడు. ఈ రాత్రి నువ్వు ఏ పరిస్థితుల్లో ఒకసారి ఆలోచించు. నీకున్న కష్టంలో దేవుడు నీతో వచ్చి మాట్లాడినంత మాత్రాన దేవుడు లేడని కాదు. నీ ఉన్న స్థానంలో దేవుడు నీ ఎదుట వచ్చి నిలబడి బిడ్డా నిన్ను బయటకు తీసుకొని అనడానికి నా దేవుడు ఇటువంటి దేవుడు కాదు. నా దేవుడి పేరు ఎవరంటే వాక్యంలో రాయబడింది. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం రాయబడింది, నేను సర్వశక్తి గల దేవుడు నన్ను రాయబడింది. 2వ వచనం చివరి వాక్యంలో రాయబడింది, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నిందారహితమైన నడువమని రాయబడింది. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటంటే నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నిందారహితుడివై నడవాలి. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే నిందారహితుడివై నడుస్తావో అప్పుడు దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేస్తాడు. ఆ అద్భుతం ఏంటో నేను చెప్పనండి. ఐగుప్తు దేశంలో ఆ యొక్క బొండాల మధ్య లేదా సంకెళ్ళ మధ్య యేసేపు బానిసగా, అంతకంటే ఖైదీగా ఎంచబడి ఖైదీల మధ్యలో బంధించబడ్డాడు. ఇప్పుడు యేసేపు జీవితాన్ని ఒకసారి చూస్తే ఏమి జీవితం అన్నయ్య, చాలా దుర్భరంగా ఉంది. ఏమి జీవితం అన్నయ్య, దేవుడే లేని జీవితం. ఏమి జీవితం అన్నయ్య, పేరుకి హెబ్రియుడే కానీ హెబ్రియుల దేవుడు ఒక్కసారి కూడా ఇతన్ని దర్శించలేదు. ఏమి జీవితం అన్నయ్య, అందరికీ దూరం అయిపోయి అనాథగా జైలు గోడల్లో కూర్చున్నాడు. ఒకరు కూడా వచ్చి పరామర్శించలేదు. ఆమేన్. ఒక్కరోజు కూడా ఒకరు కూడా వచ్చి పరామర్శించలేదు. బిడ్డా, లోకము నీకు ఇచ్చే ఘనత ఎలా ఉంటుందంటే నిన్ను పరామర్శించకపోవచ్చు, నిన్ను ఓదార్చకపోవచ్చు, ఒకవేళ నేను విడిచిపెట్టినట్టు కనపడచ్చు, ఒకవేళ నేను నిందించవచ్చు, ఒకవేళ నేను తిరస్కరించవచ్చు, ఒకవేళ అవమానించవచ్చు, ఒకవేళ నేను తృణీకరించవచ్చు. కానీ ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా ఈ రాత్రి దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని మాత్రం మరిచిపోయే దేవుడు కాదు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఏ పరిస్థితి ఏదైనా ఈ 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు నీ జీవితంలో ఒక ఉన్నతమైన జవాబును తీసుకురాబోతున్నాడు. ఆ ఉన్నతమైన జవాబు నీ జీవితంలో గొప్ప విజయాన్ని ఇవ్వబోతుంది. ఆ ఉన్నతమైన జవాబు నీ జీవితంలో ఒక ఆశీర్వాదాన్ని ఇవ్వబోతుంది. ఒకరోజు గొప్ప దైవజనుడు ఏం చేశాడనంటే రోజు ఏకాంతంగా ఒక దగ్గర ప్రార్థనకి వెళ్ళేవాడు. అందరూ వినాలి. ఏకాంతంగా ప్రార్థనకి వెళ్తే ఆ ఏకాంత ప్రార్థనలు తాను కూర్చొని రోజు ఆనందిస్తూ ఉంటాడట. అటు పక్కనేమో చెట్లు, పచ్చని చెట్లు, ఆ యొక్క తీగలకి ఎగబాగుతున్నటువంటి లతలు, చక్కనైన చంగాగరంగు పూలు, ఇవన్నీ పూస్తుంటే ఆ దైవజనుడు చూసి ఎంత బాగుంది తోట, ఎంత చక్కగా ఉంది,
ఎంత అద్భుతంగా ఉందని ఆనందిస్తూ తను ఏకాంతంగా ప్రార్థన చేసుకున్నాడంట. ఒక రోజున అతడు ఆ ప్రదేశానికి వస్తూ ఉండగా ఆ రైతు ఏం చేశాడంటే పెద్ద నాగలి తీసుకొచ్చి ఆ యొక్క పొలాన్నంతా దున్నేయడం ప్రారంభించాడు, ఆ మైదానంతా దున్నేయడం ప్రారంభించాడు, పచ్చని చెట్లని నరికేయడం ప్రారంభించాడు, ఆ ఎగబాకిన లతలన్నీ పెరికేయడం ప్రారంభించాడు. ఈ వ్యక్తి పరిగెత్తుకొని వెళ్ళి, అయ్యా ఎంత పని చేశావు రైతు, నేను ఎంతో అద్భుతంగా ఈ ప్రదేశాన్ని చూసుకుంటున్నాను, నేను ఎంతో అద్భుతంగా ఈ ప్రదేశాన్ని కోరుకున్నాను, కానీ ఈ ప్రదేశాన్ని అంతా నువ్వు పాడు చేశావు, ఈ ప్రదేశానంతా నువ్వు పాడు చేశావు, ఈ ప్రదేశానంతా నువ్వు పాడు చేశావు అని అంటుంటే రైతు ఏమీ జవాబు ఇవ్వలే. ఆమె రైతు ఏం కూడా జవాబు ఇవ్వలేదు, మౌనంగానే ఉన్నాడు. తాను పొలం పని చేస్తూనే ఉన్నాడు, దున్నాడు, ఆ యొక్క పొలాన్నంతా మెత్తన చేశాడు, విత్తనాలు నాటాడు, నీరు కట్టాడు, వెళ్ళిపోయాడు. కొద్ది రోజులకి దైవజనుడు ఆ ప్రదేశంలోకి రాగానే విస్తారమైన గోధుమ పంట అక్కడ పండుందంట, విస్తారమైన గోధుమ పంట. ఇప్పుడు రైతు ఏం చేశాడంటే ఆ గోధుమనంతా కోసి ఆ యొక్క కుప్పలకి తీసుకెళ్ళి నూర్చి వాటిని తీసుకెళ్ళి అందరికీ దానం ఇస్తున్నారు. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క బస్తా, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క బస్తా ఇవ్వడం ప్రారంభించాడు. ఇక పాస్టర్ గారు కూడా ఒక బస్తా తీసుకెళ్ళి ఇచ్చాడట. అయ్యా మీరు దీన్ని తీసుకోండి, ఆకలిగా ఉంటారేమో, ఇది మీరు వాడుకోండి మీ కుటుంబానికి, నాకు ఏ రూపాయి ఇవ్వాల్సిన లేదు, ఇది తీసుకోండి అని చెప్పాడట. పాస్టర్ గారు ఆశ్చర్యపోయి అడిగాడట, అదేంటయ్యా అంత పంట పండించావు, నాకు ఉచితంగా ఇస్తున్నావు, దీనికి కారణం ఏంటనంటే అప్పుడు రైతు చెప్పాడు, పాస్టర్ గారు మీరు అనుకున్నట్టుగా అక్కడ పచ్చని మైదానమే ఉంటే ఈరోజు నీకు ఆహారం లేదు. ఒకవేళ అక్కడ పచ్చని మైదానము, ఎగబాసిన నీ కళ్ళకు కనపడిన ఆ తీగలు, నీ కళ్ళకు కనపడిన ఆ పచ్చిక మైదానం, నీ కళ్ళకు కనపడిన ఆ పక్షులే కానీ ఉంటే ఈరోజు ఇంతమందికి విస్తారమైన ఆహారం లేదు. కానీ ఎప్పుడైతే నువ్వు దున్నబడుతావో, ఎప్పుడైతే నువ్వు కోరుకున్నవన్నీ చెదరగొట్టబడతాయో, ఎప్పుడైతే నీ ఊహలన్నీ చెదరగొట్టబడతాయో అక్కడ దేవుని తలంపులనే పంట విస్తరిస్తుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా, దేవుని తలంపులనే పంట విస్తరించబడుతుంది. ఈ రాత్రి నువ్వు భయపడవద్దు. దేవుని ఉద్దేశం అంటే తెలుసా, నిన్ను నలగొట్టాలని విరగొట్టాలని కాదు, నువ్వు నలగొట్టబడినా దేవునికి సాధనం అవ్వబోతున్నావు. ఆమేన్. మీకు అద్భుతమైన మాట చెప్పున, సాంబ్రాణి రాళ్ళు లాగానే ఉంటుంది, కానీ అది నిప్పుల్లోకి తీసుకెళ్ళి వేయగానే ఆ నిప్పుల నుంచి ఏమొస్తుంది బిడ్డ? సువాసన వస్తుంది. ఎవరికర్థం అది రాళ్ళు అనుకుంటారు అందరూ చూసేవాళ్ళు, అయ్యా ఇది రాళ్ళు లాగానే ఉందని. నిజమే బిడ్డ, నువ్వు రాయిలాగానే ఉండొచ్చు, కానీ ఎప్పుడు నిప్పుల శ్రమలేకి వెళ్తావో అప్పుడు నువ్వు చక్కగా నీలో నుంచి ఒక పరిమళ వాసన వెదజల్లబోతుంది. ఆమేన్. ఇప్పుడు దాకా నువ్వు ఒక రాయిలాగానే కనపడ్డావు, కానీ నా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కొలిమిలోకి తీసుకెళ్తున్నాడు. కొలిమిలో ఇప్పుడు నువ్వు కాలేవు. ఈ 21 రోజుల ప్రార్థనలో నుంచి నీలో నుంచి సువాసన వెదజల్లబోతుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా, నీలో నుంచి సువాసన వెదజల్లబోతుంది. నీలో ఆశీర్వాదం అనే ఓటలు ఊబకపోతున్నాయి. నీ జీవితంలో నువ్వు కోరుకున్నట్టు కాదు, నీ జీవితం దేవుడు కోరుకున్నట్టుగా నీ జీవితాన్ని దేవుడు నిర్ణయించబోతున్నాడు. నువ్వు కోరుకున్నట్టు కాదు, ఆయన నీ జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చబోతున్నాడు. నువ్వు కోరుకున్నట్టు కాదు, ఆయన యొక్క ప్రణాళిక నీ జీవితంలో అద్భుతాన్ని చేయబోతుంది, అద్భుతాన్ని చేయబోతుంది. మీకు ఆశ్చర్యమైన మాట చెప్పనా, ఆ జైలు గోడల మధ్యలో ఇతను ఏడుస్తూ ఉంటే ఓ ఇద్దరికి సువార్త చెప్పాడు. ఆ ఇద్దరిలో ఒకడేమో పానదాయకుల అధిపతి, రెండో వాడేమో పక్షదాయకుల అధిపతి. ఈ పక్షదాయకుల అధిపతి ఏం చేశాడనంటే వాళ్ళిద్దరికి చెప్పిన కల ప్రకారంగానే నెరవేర్చబడింది. కానీ పానదాయకుల అధిపతి ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. పక్షదాయకుల అధిపతి తల నరికి వేయబడింది. పానదాయకుల అధిపతి యేసేపును జ్ఞాపకం చేసుకోవడం మర్చిపోయాడు. అంటే మాటిచ్చినోడు కూడా మర్చిపోయాడు. అది చెప్పడానికి నేను ఇక్కడ చెప్పాను. నీ జీవితంలో నువ్వు ఎంతమంది మర్చిపోయినా పర్వాలేదు బిడ్డ, ఒక సమయం నీ కోసం దేవుడు తీసుకురాబోతున్నాడు. ఈరోజు నేను దేవుని ఆత్మతో నింపబడి చెప్తున్నాను, నిన్నెంతమంది మర్చిపోయినా, నువ్వు ఎన్ని కష్టాల కడగళ్ళు దాటుకుంటూ వచ్చినా, ఎన్ని వడగళ్ళు లాంటి పరిస్థితులు నీ జీవితాలు అధిగమించుకు వచ్చినా, ఒక గమ్యంలోకి దేవుడి నుంచి చేర్చబోతున్నాడు. ఆ గమ్యం ఏంటో తెలుసా? ఈ ఉపవాస ప్రార్థనలో ఒక నూతనమైన ఆశీర్వాదంతో నువ్వు ఇక్కడి నుంచి దేవుడు పంపించబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఒక నూతనమైన ఆశీర్వాదంతో నిన్ను దేవుడు ఇక్కడ పంపించబోతున్నాడు. అద్భుతం ఏంటో తెలుసా? ఏ ప్రదేశంలో అయితే యేసేపు అందరి దృష్టికి అవహేళన చేయబడ్డాడో అదే ప్రదేశంలో దేవుడు అతన్ని తీసుకొని రాజసమ్ముఖంలో నిలబెట్టాడు. ఆమేన్. ఇప్పుడు యేసేపును మనుషులు నిలబెట్టారా, దేవుడు నిలబెట్టాడు? చెప్పండి, చెప్పండి గట్టిగా. మీకు అద్భుతం మాట చెప్పన, చూడండి బైబిల్ గ్రంథంలో ఆదికాండము 45వ అధ్యాయము 8వ వచనం. ద జెనసిస్ చాప్టర్ 45 verse 8. కాబట్టి దేవుడే కానీ, ఆమేన్ చెప్పండి గట్టిగా, దేవుడే కానీ మీరు ఇక్కడ నన్ను పంపలేదు. ఈ రాత్రి దేవుడే నిన్ను ఇక్కడ పంపించాడు కానీ మనుషులు నిన్ను పంపలేదు. దేవుడే ఇక్కడ నిన్ను పంపించాడు కానీ ఇంకొకరు నిన్ను పంపించలేదు. దేవుని ఉద్దేశం ఏంటంటే నిన్ను ఆశీర్వదించి పంపించాలని, నిన్ను దీవెనకరంగా ఉంచాలని.
నువ్వు కోల్పోయిన ప్రతి విధమైన సంక్లిష్టమైన పరిస్థితుల నుంచి నీకు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని తీసుకురావాలని. ఎక్కడ నీ జీవితంలో ఓటమి అన్న చిరునామా కలిగావో అక్కడ నీకు దేవుడు విజయాన్ని ఇచ్చి నిన్ను దీవించాలన్నది ఆయన ఉద్దేశం. ఇప్పుడు ఏసేపు ఏమంటాడు తెలుసా అన్నదమ్ములతో, మీరు ఇక్కడ నన్ను పంపలేదయ్యా, దేవుడే నన్ను పంపించాడు. అంటే దేవుడు పంపించే పరీక్ష, దేవుడు పంపించే కొలిమి అంత కఠినంగా ఉంటుందన్న విషయం నువ్వు గుర్తించాలి. దేవుడు ఒక వ్యక్తిని ఉన్నత శిఖరం ఎక్కించడానికి ముందు ఆ వ్యక్తి పడిన కష్టాలు ఏంటి? గుంటలో తొయ్యబడ్డాడు, అంతకంటే ఎక్కువగా బానిసగా ఎంచబడ్డాడు, పైపెచ్చు జైల్లో నెట్టివేయబడ్డాడు, అపవాదు అనగా నింద వేయబడింది, అంతకంటే ఎక్కువగా దోష శిక్ష అతని మీద మోపబడింది, పైపెచ్చు అందరి చేత మరవబడ్డాడు, విరవబడ్డాడు. దేవుని తలంపులకు ఒక మనిషి రావడానికి అతనికి పట్టిన సమయం ఎంతో ఆలోచించండి. ఈ రాత్రి నీ జీవితంలో ఇప్పుడు దాకా నువ్వు ఎన్నో కష్టాలు, అవరోధాలు దాటుకుంటూ వచ్చావు. ఇప్పుడు దాకా నీ జీవితంలో అనేకమైన శ్రమలను అనుభవించుకుంటూ వచ్చావు. ఇప్పుడు దాకా నీ జీవితంలో అనేకమైన ఓటమిని ఎదురు చూస్తూ వచ్చావు. ఈ రాత్రి దేవుడు నీకు విజయముతో పాటు ఒక కిరీటమును కూడా దేవుడు నీకు ఇచ్చునుగాక. ఆమేన్. ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? మీకు అద్భుతమైన మాట చెప్పనా? చదవండి ఇప్పుడు 45:8 వచనం. 45:8 వచనం. కాబట్టి దేవుడే గాని మీరు ఇక్కడ నన్ను పంపలేదు. ఈ మాట నోట్. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను, అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను, ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగా నన్ను నియమించను. ఏలిక అనే మాటకు నన్ను ఏలేవాడుగా దేవుడు ఉంచాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నన్ను ఏలేవాడిగా ఉంచాడు. ఆ మాట ఒకసారి చదువుతావు బిడ్డ, మళ్ళీ ఒకసారి. మొదట గుర్తుపెట్టి, ఎవరికి తండ్రిగా చేశాడు దేవుడు? ఫరోకి తండ్రి అవ్వడం సాధ్యమని అంటావా? ఒక బానిస ఫరోకి తండ్రి అయ్యాడట. ఫరో ఎవరు? ఐగుప్తు దేశానికి రాజు. ఆ రాజుకి ఇతడు తండ్రి అయ్యాడు, అంటే స్పిరిచువల్ ఫాదర్ అయ్యాడు, లేకుంటే అన్ని విషయాల్లో సలహాదారుడుగా అయ్యాడు. నా దేవుడు తలంచుకుంటే ఎక్కడ నీవు బానిసగించబడ్డావో, ఎక్కడ నువ్వు త్రోయబడ్డావో, ఎక్కడ నువ్వు చెరసాల పాలయ్యావో, ఎక్కడ నువ్వు గుంటలో త్రోయబడ్డావో, ఎక్కడ నువ్వు బానిసగించబడ్డావో, ఎక్కడ నువ్వు తిరస్కరించబడ్డావో, వాళ్ళ ఎదుట దేవుడు ఒక తండ్రిగా నిన్ను చేయబోతున్నాడు. కొట్టండి చప్పట్ల గట్టిగా. ఒక తండ్రి స్థానంలో దేవుడిని ఉంచబోతున్నాడు. ద గాడ్ హ్యాస్ గివ్ సమ్ ద నేచర్ ఆఫ్ థింగ్స్ టు యూ. దేవుని ఉద్దేశం ఒక తండ్రిగా నిన్ను ఉంచాలనుకుంటున్నాడు. అందుకే అబ్రాహాముతో అన్నాడు, అబ్రాహాము నువ్వు 1000 మందికి తండ్రి అవుతావు. షారమ్మ నువ్వు 1000 మందికి తల్లి అవుతావు. అప్పటిదాకా వాళ్ళ పిల్లలు లేరు. పిల్లలు లేని వాళ్ళకి ఇంత పెద్ద వాగ్దానమా ఎలా సాధ్యపడుతుంది? నీ జీవితంలో శూన్యం అనుకుంటున్నావు, చూసావా? నువ్వు శూన్యములో దేవుడు సమస్తాన్ని చేయగలడు. ఆమేన్. శూన్యములో సమస్తాన్ని చేయగలడు. మీకు ఒక మాట చెప్తాను నేను. ఒకరోజు నేను ఒక కుటుంబం నా దగ్గరకు వచ్చింది. ఆ కుటుంబం ఎవరంటే వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా ఆడపిల్లలు. ఆయన ఎప్పుడు ఏడుస్తూ నాతో చెప్పేవాడు, బ్రదర్ ఆడపిల్లలు కనీసం వాళ్ళకి నేను ఏమీ చేయలేకపోతున్నాను, వాళ్ళ కోసం నేను ఏం చేయలేకపోతున్నానని నాతో ఎప్పుడు ఏడుస్తూ చెప్పాడు. నేను అన్నాను, బ్రదర్ మీరు ఎంత ఏడ్చినా మీ పిల్లల కోసం మీరు ఏం చేయలేరు, మీరు ఎంత చేసినా మీ పిల్లల కోసం మీరు ఏం చేయలేరు. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి. ఆమేన్. మరి దేవుని సన్నిధిలో గట్టిగా మీరు విజ్ఞాపన చేయాలి, దేవుని పాదాలు గట్టిగా పట్టుకోవాలి. అప్పుడు దేవుడు మీ జీవితంలో చేసే అద్భుతం ఈ ప్రపంచంలో ఎవరు చూసినా ఆశ్చర్యపడిపోనంతగా దేవుడు మిమ్మల్ని లేవనెత్తాడు. విశ్వసించండి అని చెప్పాను. అతడు దేవుని సన్నిధిలో నమ్మకంగా ప్రార్థన చేశాడు. పరిచర్యలో నాతో పాటు ఉన్నాడు. చాలాసార్లు మీటింగ్స్ నాతో పాటు వచ్చాడు. పరిచర్యలో అతను ఉపపరిచర్య చేశాడు. ఈ చేసిన తర్వాత దేవుడు కొద్ది రోజుల తరువాత వాళ్ళ అమ్మాయిని ఇంటర్మీడియట్ పాస్ చేశాడు. కాలేజ్ జరిపించడానికి డబ్బులు లేవు. నేను వెంటనే ఒకరోజు పిలిచి నా దగ్గర ఉన్న చిన్న కానుక వారి చేతికిచ్చి, ఇది తీసుకెళ్ళి మీ అమ్మాయిని కాలేజీలో చేర్పించండి అన్న. చిన్న అమ్మాయి, ఆ అమ్మాయికి నేనే బాప్తిస్మ ఇచ్చాను. బాప్తిసిన తర్వాత ఆ అమ్మాయి చదువుకొని ఒకరోజు నా దగ్గరికి వచ్చింది. అన్నయ్య నేను మీతో మాట్లాడాలి. ఏంటమ్మా చెప్పండి అంటే, మమ్మీ డాడీ కూడా వచ్చారు. చెప్పండి అంటే, మేము కారులో వచ్చాము, మీకోసం ప్రార్థన చేసుకొచ్చింది. ఏమైందమ్మంటే, మీరు ప్రార్థన చేశారు, నాకు ఎస్బీఐలో నాకు బ్యాంక్ మేనేజర్గా వచ్చింది. అమ్మే బ్యాంక్ మేనేజర్గా వచ్చింది. నా ఈ మొదటి జీతం తీసుకొచ్చి నీ చేతికి ఇస్తున్నాను, తీసుకోండి అన్నాడు. తప్పు బిడ్డ, అమ్మ నాన్నకి ఇవ్వండి అంటే, అమ్మ నాన్నే చెప్పారు అంకుల్ నాకు. ఏమన్నారంటే, అమ్మ నీ చదువుకి ప్రార్థన చేసింది ఆ దైవజనుడు, నువ్వు అక్కడికి వెళ్ళు బిడ్డా, నువ్వు ఈ సంఘంలో అద్భుతం పొందావు, ఈ సంఘంలో ఎన్నో మౌలులు పొందావు, ఈ సంఘంలో ఎన్నోసార్లు దేవుని ఎదుట నువ్వు అనేకమైన అద్భుతాలు నువ్వు చూసావు. కానీ ఎప్పుడు నీ సేవకు నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావా? నీ సంఘానికి నువ్వు ఎప్పుడైనా కృతజ్ఞత కలిగి ఉన్నావా?
పానదాయకుల అధిపతి ఏ రీతిగా అయితే మేలు పొంది యేసేపును మర్చిపోయాడో అలాగే ఉంది నీ నిజ స్థితి. పానదాయకుల అధిపతి మేలు పొంది మాట ఇచ్చి మర్చిపోయాడు. నువ్వు చాలాసార్లు దేవునికి మాట ఇచ్చావు, సేవకునికి మాట ఇచ్చావు, ఈ సంఘానికి మాట ఇచ్చావు, కానీ మాట తప్పిపోతున్నావు. ఈ రాత్రి నువ్వు పరీక్షించుకోవాలి. అందుకే దేవుని యొక్క వాక్యం రాయబడింది, అనగా ఐగుప్తు దేశంలో ఫరోకి యేసేపును దేవుడు తండ్రిగా చేశాడు. రెండోదిగా చదువు బిడ్డ, అతని ఇంటి వారందరికీ అతన్ని ప్రభువుగా చేశాడు. ఇంగ్లీష్లో రాయబడింది, ద లార్డ్ హ్యాస్ మేక్ టు ద హోల్ హోల్డ్ అని రాయబడింది. అంటే ఆ యొక్క ఇంటి అంతటి మీదకి అతన్ని లార్డ్ అంటే ప్రభువుగా దేవుడు నియమించాడట. దేవుడు అతని ఇంటికి ఒక ప్రభువుగా నియమించాడు. ఎంత గొప్ప విషయం! ఫరోకేమో తండ్రిగా చేశాడు, ఇంట్లో ఉన్న వాళ్ళకేమో ప్రభువుగా చేశాడు. ఐగుప్తు దేశంలో ఉన్న సకల ప్రజలకు ఇతన్ని దేవుడు ఒక ఏలేవాడిగా చేశాడు. కొట్టడే చప్పట్లు గట్టిగా, ఒక ఏలేవాడిగా చేశాడు. ఎంత అద్భుతమైన ఆశీర్వాదం! ఫరోకేమో తండ్రి, ఇంట్లో ఉన్నవారికేమో ప్రభువు, అంతకంటే ఎక్కువగా సకల దేశ ప్రజలందరికీ ఒక ఏలే రాజుగా దేవుడు చేశాడు. నీ జీవితంలో ఈరోజు నీవు ఏమీ లేని వ్యక్తి అనుకోవచ్చు. ఒకవేళ నీ జీవితం అంతా శూన్యమే నీకు కనబడుతూ ఉండొచ్చు. ఒకవేళ నీ జీవితంలో సమస్తాన్ని నువ్వు కోల్పోయి ఉండొచ్చు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న అంశం ఏంటో తెలుసా? నా దక్షిణ హస్తము చేత నేను నీకు విజయం ఇస్తా. నా దక్షిణ హస్తము చేత నీకు విజయం ఇస్తాను. ఇప్పుడు దాకా నా హస్తంలో ఉన్న ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేదు. ఇప్పుడు దాకా నీవు నీ యొక్క సొంతల కష్టాజీతాన్ని అనుభవిస్తూ వచ్చావు. కానీ నా హస్తము చేతను ఆశీర్వదిస్తే అది తరతరాలకు ఆశీర్వాదంగా ఉంటుంది. ఇప్పుడు ఏ పిరమిడ్లోకి వెళ్ళినా అక్కడ యేసేపు పేరు ఉంటుంది పిరమిడ్ల మీద. ఎందుకంటే యేసేపు ఫరో కాలంలో ఒక రాజుగా ఏలబడ్డాడు. ఐగుప్తు దేశంలో తాను ఒక ఏలికగా, ఒక ఏలేవాడిగా నియమించబడ్డాడు. ఐగుప్తు దేశంలో ప్రజలను అడిగితే చెప్తారు, మాకు యేసేపు కూడా ఒక ఫరో లాంటి వాడని. ఆమెన్ చెప్పండి గట్టిగా. అన్యుల మధ్యలో అంత అధికారిని లేదా అంత గొప్ప రాజుగా చేసింది ఎవరంటే దేవుడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రశ్న నీతో వేయనిము. ఎక్కడ నువ్వు ఓడిపోయాను అనుకుంటున్నావు, ఈ ఉపవాస ప్రార్థన తరువాత అక్కడ నీకు దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఎక్కడ నువ్వు మానవ హస్తం చేత చాలాసార్లు మరువబడ్డావో, ఎక్కడైతే చాలాసార్లు తృణీకరించబడ్డావో అక్కడ దేవుని హస్తం యొక్క స్పర్శను నువ్వు చూడబోతున్నావు. మీకు అద్భుతం మాట చెప్తాను, చూడండి నాతో పాటు దయచేసి. చూడండి త్వరగా. దావీదు కీర్తన 118:16 చదువమ్మా. దేవుని యొక్క దక్షిణ హస్తం అంట మహోన్నతం అట. దేవుని యొక్క దక్షిణ హస్తమే సాహస కార్యాలు చేస్తుందట. సాహస కార్యాలు అంటే గ్రేట్ వండర్ థింగ్స్, అద్భుతాలు వెంబడి అద్భుతాలు. ఉపవాస ప్రార్థనల తరువాత దేవుడు చేసే అద్భుతాలు ఏంది? మీకు అద్భుతాలు వెంబడి అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అద్భుతాలు వెంబడి అద్భుతాలు చేయబోతున్నాడు. అందుకే వాక్యాలు దావీదు కీర్తన 118:16 యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమైనది, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యాలు చేస్తుంది. ఇప్పటిదాకా నీవు ఏదైతే సాహసించలేకపోయావో, ఇప్పటిదాకా ఏదైతే నీ జీవితంలో తాకి చూడలేకపోయావో దాన్ని దేవుడు తాకి చూసినట్టుగా దేవుడు చేయబోతున్నాడు. బిడ్డ, నువ్వు భయపడవద్దు. నీకు కావాల్సిన రోజు ధైర్యం కావాలి, ఈరోజు నీకు విశ్వాసం కావాలి. అందుకే వాక్యం రాయబడింది, దేవుని దక్షిణ హస్తం మాత్రమే సాహస కార్యాలు చేస్తుంది. నీ జీవితంలో ఏ కార్యాన్ని చూడాలనుకుంటున్నావో ఆ కార్యము కంటే మించిన కార్యాలు దేవుని జీవితంలో చేయునుగాక. దేవుని జీవితంలో చేయునుగాక. ఎందుకు చేస్తాడనంటే ఆయన హస్తము నీకు తోడై ఉన్నది. ఆయన హస్తము చేత నడిపించబడబోతున్నావు. ఆయన హస్తపు నీడలను కప్పివేయబడ్డావు. ఆయన హస్తపు రెక్కల కింద దేవుడు నీకు ఆరోగ్యాన్ని, క్షేమమును విస్తరింప చేయబోతున్నాడు. మనుషులైతే నిన్ను మర్చిపోవచ్చేమో కానీ నా దేవుడు నిన్ను మర్చిపోవడం. ఒక రోజున ఈ ప్రదేశాన్ని నేను ఆరంభంలో వచ్చినప్పుడు నేను దైవజనులు అయ్యగారిని నేను ఇక్కడ చూశాను. అయ్యగారిని నేను చూసినప్పుడు ఆయన చూసి నేను చాలా సిగ్గుపడ్డాను. ఎందుకు సిగ్గుపడ్డాను అనంటే ఈ దైవజనుడు చేసిన ప్రార్థన, ఈ దైవజనుడు చేసిన పరిచర్య ఈరోజు ఇంత విశాలతమైన మందిరంలో కూర్చుండబెట్టింది. పైపచ్చి ఇది 2 ఫ్లోర్లు కట్టబడిందంటే ఈ దైవజనుడి యొక్క కన్నీరు, దైవజనుడి యొక్క సమర్పణ ఈ పునాదుల్లో ఉంది. ప్రభువా, ఈ దైవజనుడి హృదయంలో ఉన్న భారం ఎంత అద్భుతమైంది.
అని నేను సిగ్గుపడ్డాను. ఒక రోజున దైవజనుడు కూర్చొని ఉంటే పక్కకెళ్ళి కూర్చొని, అయ్యా అయ్యా నీవు పరిచర్య ఆరంభానికి ఏదైనా నాకు మూలం చెప్పగలవా అన్నప్పుడు ఆయన అన్నాడు, ఏమీ లేదయ్యా, ఉదయం పూట అంత 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 నీళ్లు బుడ్డి ఒకటి తీసుకొని ఒక సంచిలో వేసుకొని ఆ ఎదురుగ్గా నల్లగా కనపడుతున్న ఆ కొండల దగ్గరికి వెళ్ళేవాడిని. ఆమేన్. ఆ కొండల దగ్గరికి వెళ్ళేవాడిని. ఆ కొండల దగ్గరికి వెళ్ళి రాత్రింబగళ్ళు ఆ కొండల్లో కూర్చొని ప్రార్థించేవాడిని. రాత్రింబగళ్ళు దేవా నువ్వు నాకు జవాబిచ్చేదాకా నేను ఇక్కడి నుంచి కదలను. వాట్ ఎవర్ ఇట్ మే బి ఐ షల్ నాట్ లివ్ యూ. నువ్వు నాకు ఇచ్చేంత వరకు నేను కదలనయ్యా. దేవుని దక్షిణ హస్తం నీ జీవితంలో సాహస కార్యాలు చేయాలి అంటే నీకు కావాల్సింది ఇప్పుడు దేవుని హస్తం యొక్క శక్తి కావాలి. ఇప్పటిదాకా నువ్వు మనుషుల హస్తం చేత నడిపించబడ్డావు. ఇప్పటిదాకా నీ జ్ఞానంతో ఆధారపడ్డావు. ఇప్పటిదాకా నీ స్వశక్తితో నడిచావు. ఇప్పటిదాకా నీ సొంత మార్గాలను అన్వేషించావు. ఇప్పటిదాకా నీ సొంత పద్ధతులు ఎన్నుకున్నావు. ఆపో. జస్ట్ అండ్ స్టాప్ అండ్ స్టే దట్ అండ్ ఎవ్రీథింగ్. నువ్వు తీసుకున్న ప్రతి తప్పుడు నిర్ణయాన్ని బట్టి నువ్వు ఓడిపోయిన వ్యక్తిగా మిగిలిపోయావు. దేవుడు నిన్నొక తప్పుడు వ్యక్తిగా ఉంచడానికి కాదు ఈ రాత్రి పంపించింది. ఆయన దక్షిణ హస్తము చేత నీ జీవితంలో సాహస కార్యాలు చేయబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నీ జీవితంలో సాహస కార్యాలు వెంబడి, అద్భుతాలు వెంబడి, ఆశ్చర్యాలు వెంబడి ఆశ్చర్యాలు చేయబోతున్నాడు. అప్పుడు దైవజనుడు నాతో చెప్పిన మాట తెలిసే, అదిగో అదిగో బాబు, ఆ కొండల్లోకి వెళ్ళి ప్రార్థించేవాడిని. ఆ ప్రార్థనే నాకు ఈ 2 పరిచర్యలు దయచేసింది. నా 2 చేతులు జోడించాను నేను. అయ్యా నువ్వు పడిన కష్టం, నువ్వు పడిన కన్నీరు ఈ పరిచర్యకు పునాది అయింది. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయుడుగా అపోస్తులు ప్రవక్త పునాది మీద ఏ రీతికి అయితే కట్టబడిందో ఆ రీతికి ఈ పరిచర్య కట్టబడ్డానికి నీ మోకాళ్ళ ప్రార్థన ఒక్కటే కారణం. నువ్వు దేని చేత కట్టబడినది పడిపోతుంది బిడ్డ. ఎప్పుడైతే ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేత నీ కుటుంబాన్ని కట్టుకుంటావో, ప్రార్థన చేత నీ ఆత్మీయతను కట్టుకుంటావో, ప్రార్థన చేత నీ వ్యక్తిగతాన్ని కట్టుకుంటావో, ప్రార్థన చేత సాక్ష్యాన్ని కట్టుకుంటావో, ప్రార్థన చేత సంఘ నిర్మాణం జరుగుతుందో అక్కడ నువ్వు పడిపోవు. కొట్టండి చప్పట్ల గట్టిగా. అక్కడ నువ్వు పడిపోవు. ఇప్పుడు అద్భుతం ఏంటంటే ఐగుప్తు దేశంలో ఇప్పుడు ఫరో ఇంటికి యోసేపు తండ్రి అయ్యాడు. ఐగుప్తు దేశ ప్రజలకు అతడు ఏలికగా మారాడు. ఐగుప్తు దేశంలో ఉన్న ఫరో ఇంటికి అతడు ప్రభువుగా ఎంచబడ్డాడు. ఒక ప్రభువుగా, ఒక తండ్రిగా, ఒక ఏలేవాడిగా ఎవరు చేశారు ఈ బానిసను? ఇది నా ప్రశ్న. నువ్వు ఆలోచించి చూడు ఒకసారి. ఒక తండ్రిగా, ఒక ఏలేవాడిగా, ఒక ప్రభువుగా అతను నా ప్రదేశంలో నిలబెట్టింది నా దేవుడే. బిడా నువ్వు పడరాని కష్టాలు పడుతున్నావు, నువ్వు పడరాని ఇబ్బందులు పడుతున్నావు. భయపడకు. భూమి ఎంత మెత్తగా దున్నబడితే అంత మెత్తగా విత్తనాలలో మొలకెత్తాయి. నువ్వు ఎంతగా కాల్చబడితే అంతగా నువ్వు మెరవడం ప్రారంభిస్తావు. ఎంతగా నీ జీవితంలో కారుమబ్బులు కమ్ముకుంటాయో అక్కడ విస్తారమైన వర్షం కురుస్తుందయ్యా. నీ జీవితంలో కారుమబ్బులు వచ్చాయని బాధపడద్దు. ఈ కారుమబ్బులలో దేవుడు ఆశీర్వాదం అనే వర్షాన్ని నీ కొరకై ఉంచాడు. కారు మబ్బుల్ని చుట్టూ కమ్ముకొని నిన్ను కబలించేసిన భయపడవద్దు. ఈ కారు మబ్బుల్లో కూడా నా దేవుడు ఒక ఆశీర్వాదం అనే వర్షపు జల్లులు నీ కోసం సిద్ధపరిచి ఉన్నాడు. కొట్టండి చప్పట్ల గట్టిగా. కారు మబ్బులు లాంటి సమస్యల్లో కూడా నీ చుట్టూ ఎక్కడ చూసినా రాళ్ళు రప్పలతో నింపబడి పదునైన నాగటి చేత నువ్వు దున్నబడుతుంటే భయపడవద్దు. నీ హృదయం అంతా దున్నబడినా, నీ కుటుంబం అంతా చెల్లా చెదురుగా మార్చబడి ఒకవేళ చేదైన అనుభవంలో నువ్వు ఉన్న ఈ పరిస్థితుల్లో నా దేవుడు నిన్ను ఉన్నతంగా చేయబోతున్నాడు. ఆయన ఉద్దేశం అంటే తెలుసా? నేను మెత్తని భూమిగా ఎందుకు మార్చాడంటే, ఎందుకు ఇంతగా నేను దున్నాడు అని అంటే, ఎందుకు ఇంతగా నేను సమృద్ధిగా ఆయన నింపాలనుకున్నాడంటే ఒక శ్రేష్టమైన పంటను నీలో నుంచి తీసుకురావాలని. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఒక శ్రేష్టమైన పంట నీలో తీసుకురావాలని. నేను 3వ విషయం చెప్పనా? ఐగుప్తు దేశంలో దేవుడు చేసిన అద్భుతం అంటే తెలుసా? మీ ప్రాణ రక్షణ క్రయధనం కొరకు దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు. చూడండి ఆ మాట 45 ఆదికాండం. ఆ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 45 చదువుతారు ఆ మాట ఒకసారి ఎవరన్నా? దావీదుకి ఆదికాండం 45. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీ సంతాపము, పుట్టింపనీయుకుడి. ఈ మాట నోట్ చేసుకోండి. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. ఆమేన్. ప్రాణ రక్షణ కొరకు
అంటే ఐగుప్తు దేశంలో ఆ యొక్క 72 మంది యూదులు వచ్చి బ్రతకాలని ఒక ప్రాణ రక్షణ క్రయధనముగా ముందుగానే యేసేపును అక్కడ సిద్ధపరిచించాడు. ఆ 72 మంది యూదులు లేకపోతే ఇశ్రాయేలు యొక్క సంతతి ఈరోజు లేనే లేదు. ఈ 72 మంది 6 లక్షల మంది కాల్బలమయ్యారు. ఈ 72 మంది 25 లక్షల మంది అయ్యారు. ఈ 72 మందిలో నుంచి 12 గోత్రాలు వచ్చాయి. ఈ 72 మందిలో నుంచే యూదా గోత్రం వచ్చింది. ఈ 72 గోత్రాల నుంచే బోయాజు వచ్చాడు. బోయాజు తర్వాత సల్మాన్ వచ్చాడు. సల్మాన్ తర్వాత నయస్సోను వచ్చాడు. నయస్సోను తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి వచ్చింది. కొట్టండి చప్పట్లు గట్టిగా. 72 మందిని దేవుడు కాపాడడానికి ప్రాణ రక్షణ క్రయధనంగా ఒక్క వ్యక్తిని నియమించుకున్నాడే. ఆ 72 మందిలో నుంచి యేసు ప్రభు రావడానికి దేవుడు ఇష్టపడ్డాడే. ఈరోజు నువ్వు ఆ వ్యక్తి నువ్వే కావచ్చు. ఎన్ని కష్టాల కడగళ్ళలో వెళ్తున్నావనంటే నువ్వు సమీపంగా ఉన్నావు ఆశీర్వాదానికి. ఎన్ని శ్రమల గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావంటే నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావు. భయపడుకో. ఈరోజు ఒకవేళ నువ్వు ఉంటున్న పరిస్థితుల్లో నువ్వు ఒక మోషేలాగా నిలబడు. నువ్వు ఎక్కడైతే మోషేగా నిలబడతావో అక్కడ నీకు ఒక ఫరో ఉంటాడు. జాగ్రత్త. ఫరో ఉన్నాడని ఎప్పుడు దిగులు పడిపోవద్దు. నువ్వు మోషేవైతే నీ ముందు ఫరో ఉంటాడు. ఒకవేళ నీవు గొప్ప వీరుడు అయినటువంటి దావీదైతే నీ ముందు గొల్యాతు లాంటి వ్యక్తులు ఉంటారు. ఒకవేళ నువ్వు దావీదు కంటే ఇంకా ఘోరమైనటువంటి పోరాడే వ్యక్తి అయితే నీ ముందు సౌలు వంటి ఒక బలవంతుడు ఉంటాడు. ఒకవేళ నువ్వు షడ్రక మేషాక అబేద్నెగో లాంటి విశ్వాసం కలిగిన వ్యక్తి అయితే నీ ముందుకు అగ్నిగుండం సిద్ధంగా ఉంటుంది. ఒకవేళ నువ్వు దానియేలు లాంటి ప్రార్థనా పరుడు అయితే నీ ముందు ఒక సింహాల గుహ ఉంటుంది. నీ జీవితంలో నువ్వు వీరుడు అనుకుంటున్నావో అక్కడ నీ ముందు ఒకటి దేవుడు సిద్ధపరచండి. ఎందుకంటే ఆ యొక్క ఓటమి లేకుండా నీ జీవితంలో విజయం చూడలేవు. ఆమేన్. ఇప్పుడు చదవండి నాతో పాటు ఆ మాట. దావీదు కీర్తన 44:3 అమ్మ కాదమ్మా, దావీదు కీర్తన. వారు తమ ఖడ్గము చేత దేశాన్ని స్వాధీనపరచుకోలేదు. చూడండి, ఖడ్గం ఇప్పుడు దేవుడు వారికి బలాన్ని ఇచ్చి ఆ దేశాన్ని స్వాధీనపరచుకోలేదు. రెండవది, వారి బాహువు వాళ్ళ యొక్క బలాన్ని బట్టి, శక్తిని బట్టి, జ్ఞానాన్ని బట్టి, యుక్తిని బట్టి వారికి జయమివ్వలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక ఈ రాత్రి నువ్వు కోరుకోవాల్సిన దేవుని కటాక్షం కావాలి. ప్రభువా, 21 రోజులు ఉపవాస ప్రార్థనలో నిన్ను కోరుకుంటున్నా, నీ కటాక్షం నా మీద ఉండని అయ్యా. నీ కటాక్షం నా మీద ఉండనిమ్ము. నీ బాహువే, నీ ముఖకాంతియే, నీ దక్షిణ హస్తమే నాకు విజయం కలుగు చేస్తుంది. ఆ హస్తము నాతో ఉంచయ్యా. ఏసేపుని ఏ రీతికైతే ఒక తండ్రిగా ఉంచి, ఒక ప్రభువుగా ఉంచి, ఒక ఏలేవాడిగా ఉంచావో నన్ను కూడా ఈ అన్యుల మధ్యలో లాగా ఉంచు ప్రభువా. నీ కటాక్షం నా మీద ఉంచు. తలలో ఉంచండి, ప్రార్థన. అందరూ లేచి నిలబడదాం. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు. నీవు తప్ప ఎవరూ లేరిలా, నీవే కదా నా దిక్కు. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు. నీవు తప్ప ఎవరూ లేరిలా, నీవే కదా నా దిక్కు. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు. నీవు తప్ప ఎవరూ లేరిలా, నీవే కదా నా దిక్కు. నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా. నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా. నా ఆశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా. నా ఆశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా. అనంత జ్ఞాని, అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ఆకాశం వైపు అందరం చేతులెత్తాం. యేసయ్యా,
నీ కటాక్షం నాకు కావాలయ్యా. ప్రతి ఒక్కరూ ఈ రాత్రి దేవుని కటాక్షం లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. వితౌట్ హిస్ మెర్సీ యూ షల్ నాట్ లీవ్ ఫ్రమ్ దిస్ ప్లేస్. ఈ రాత్రి దేవుని కటాక్షం లేకుండా ఎక్కడి నుంచి నువ్వు వెళ్ళకూడదు. దేవుని కటాక్షమే ఈరోజు నీకు విజయాన్ని ఇవ్వబోతుంది. దేవుని కటాక్షమే నిన్ను ఒక తండ్రిగా తల్లిగా ఉంచబోతుంది. దేవుని కటాక్షమే నిన్ను ఒక ప్రభువుగా ఉంచబోతుంది. దేవుని కటాక్షమే నిన్ను ఒక ఏలేవాడిగా ఉంచబోతుంది. నువ్వు ఒక ఏలే వ్యక్తివి. నువ్వు ఒక ఏలుబడిలో ఉండబోతున్నావు. నువ్వు అనేకులు ఏలే వ్యక్తిగా నీ పిల్లలు ఉండబోతున్నారు. ఎక్కడ నువ్వు ఉద్యోగం లేకుండా ఉద్యోగం లేని వ్యక్తిగా ఉన్నావో, ఇప్పుడు నువ్వు ఉద్యోగం కలిగి అనేకులను ఏలే వ్యక్తిగా దేవుడు చేయబోతున్నాడు. ఎక్కడ నీ పిల్లలు ఓటమి చూడి అనేక సార్లు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయారో, అక్కడ దేవుడు విజయ పదములో నీ పిల్లలు నడిపించడం నువ్వు చూడబోతున్నావు. దేవుని కటాక్షము నీ మీదకు రాబోతుంది. దేవుని యొక్క కనికరమైన హస్తము నీ జీవితంలో వెదజల్లడం నువ్వు చూడబోతున్నావు. ఈ రాత్రి దేవుని యొక్క ప్రశస్తమైన రక్తము నీ మీదకు దిగి వస్తుంది. ప్రభువా, ఈ రాత్రి నువ్వు నాకు కావాలి. ప్రభువా, ఈ రాత్రి నువ్వు నాకు కావాలి. ప్రభువా, నువ్వు నాకు కావాలి యేసయ్యా. నువ్వు లేకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళనయ్యా. నీ కటాక్షం నాకు కావాలి. ఇంకా గట్టిగా ప్రార్థన చేద్దాం. నీ కటాక్షం నాకు కావాలి. నోరు తెరవాలి. నీ కనికరం నాకు కావాలి. యేసు, నా మీద కనికరించు అయ్యా. నీవు నన్ను కనికరించడం అనేకులు చూడాలి అయ్యా. నేను త్రోయబడ్డాను, నేను చెరసాల పాలయ్యాను, నేను నిందించబడ్డానయ్యా. చేయన నేరానికి నేను దోషిగా ఎంచబడ్డాను. కానీ ప్రేమ కలిగిన హస్తము నా జీవితంలో రావాలని కోరుకుంటున్నాను. నీ దయ కలిగిన హస్తము నా జీవితంలో విడుదల వాళ్ళని ప్రార్థన చేస్తున్నా. నాకు నువ్వు ఉంటే చాలేసయ్యా. నీవు నాకుంటే చాలేసయ్యా. నీవు నాతో ఉంటే చాలేసయ్యా. నాకొద్దయ్యా ఈ లోకము. నీవున్న ఆశీర్వాదమే నాకు కావాలి. నీలో ఉన్న అభిషేకమే నాకు కావాలి. నీలో ఉన్న సమృద్ధి నాకు కావాలి. నా ఈ ఓటమైన జీవితాన్ని చేతులకు అప్పగిస్తున్నాను. ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థనలో ఏదైతే నేను నీ సన్నిధిలో పెనుగులాడి ప్రార్థించానో అది రాత్రి నేను చూడాలనుకుంటున్నాను యేసయ్యా. ఒక తాకి చూడగలిగిన ఆశీర్వాదాలకు నన్ను నడిపించు. ఒక తాకి చూడగలిగిన స్పర్శలేక నన్ను నడిపించు. ఒక తాకి చూడగలిగినటువంటి జీవ పదములేక నన్ను నడిపించు. ఈ రాత్రి నువ్వు నాకు కావాలి యేసు. ఒక్కసారి నన్ను బలమైన నీ అభిషేకం చేత నింపండి. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడితే దేవుని అభిషేకాన్ని అనుభవిద్దాం. క్రింద ఉన్న వాళ్ళు, క్రింద కూర్చున్న వాళ్ళు, ప్రతి ఒక్కరి మీదకు ఒక బలమైనటువంటి అభిషేకపు ఆత్మ, ఒక బలమైన అభిషేకపు శక్తి, ఒక బలమైన అభిషేకపు అగ్ని, ఒక బలమైన అభిషేకపు నియమము, ఒక బలమైన అభిషేకపు కిరణము, ఒక బలమైన అభిషేకపు తైలము దిగి రాబోతుంది. సియోనులో నుండి షుందహతబా రిబాలా కరాదారాలబా దోలిలాలా కరినామా నిమా నిమా దబా దురాలబా ఏ దిదాహ షెబెరిలాలా కరానాబాదబా దురహత బెరిరికెలాలబా. ఎదుగో భయపడకుము, నీకు సహాయము చేసేనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొడుచున్నాను బిడ్డ. నేడు వారి కన్నుల ఎదుట నిన్ను మరలా కట్టబోతున్నాను. నీలాంజనముతో నేను నిన్ను కట్టబోతున్నాను. నీలములతో నీ పునాదులు వేయబోతున్నాను. నీ పునాదులు పడిపోయేదనుకుంటున్నావు, నీ పునాదులు పాడైపోయేదనుకుంటున్నావు. నీలములతో నేను పునాదులు వేయబోతున్నాను. నీలాంజనముతో నేను కట్టబోతున్నాను బిడ్డ. నేను నిన్ను కట్టబోతున్నాను. నేను నిన్ను కట్టబోతున్నాను. నేను నిన్ను కట్టబోతున్నాను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనములో దురాహత రేబే లెలకబా పడగొడుటకు నాటుటకు కట్టుటకు నేను నిన్ను నియమించబోతున్నాను. నేను కట్టుటకు నేను నియమించబోతున్నాను. ఈ రోజు అనేకులు నువ్వు కట్టబోతున్నావు. అనేకులు నువ్వు దీవెనకరంగా ఉండబోతున్నావు. ఈ సంఘానికి ఒక ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు. ఇది ఒక ప్రవచనాత్మకమైన సందేశం. You have to receive the great blessing from the Lord. నువ్వు దేవుని యొద్దకు ఈ రాత్రి ఒక ప్రణాళికతో వచ్చావు. ఒక ప్రణాళికతో వచ్చావు. హురియాదార్ ఇలామా దొరోహెతే రెబే లెలేకెరెనామా జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనములో ఎదుగో భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను నీకు ఖ్యాతిని,
మంచి పేరును తెప్పించబోతున్నాను. ఆమేన్. నీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పించబోతున్నాను. ఈ 21 రోజులు ఉపవాస ప్రార్థనలో దైవికమైన శక్తి, దైవికమైన కృప ప్రతి ఒక్కరి మీదకు దిగి రావడం నేను చూస్తున్నాను. ఒక బలమైన అభిషేకం చేత దేవుడు నింపి ఉన్నాడు. ఒక నూతన ప్రదేశములకి, ఒక నూతన ప్రాంతములకి పరిచయను దేవుడు విస్తరింప చేయబోతున్నాడు. నూతన ప్రదేశంలోకి, నూతన ప్రాంతంలోకి, గుంటూరు యొక్క ప్రాంతంలోకి ఈ పరిచయం నడిపించబోతున్నాడు. ఆమేన్. The God will be established on the city of Guntur. Hey dibi lele kere raba raba dukandara laba. Oh నా కుమారుడా, నీ మనసులో నువ్వు ఇప్పుడు సందేహిస్తున్నావేమో. ఎందుకంటే సంఖ్యాకాండ 23వ అధ్యాయము అనగా 19 రాయబడింది, నా బాహుబలం ఏమైనా తక్కువైనదా? నా మాటని ఎడల నెరవేర్చలేదు, నువ్వు ఇప్పుడు చూస్తావు. ఆమేన్. నా బాహుబలమే మాత్రం తక్కువ కాలేదు, నా మాటని ఎడల నెరవేరుతులేదు, నువ్వు ఇప్పుడు చూస్తావు. నా దేవుడు అబద్ధ మాటకు నరుడు కాడు. నూతన ప్రదేశంలోకి పరిచయను విస్తరింప చేయబోతున్నాడు. అనేక మంది సేవకులు ఇక్కడి నుంచి లేపబడబోతున్నారు. ఆమేన్. అనేక మంది దేవుని కొరకు ప్రవచించే వారుగా లేపబడబోతున్నారు. ఆమేన్. అనేక మంది దర్శనాలు చెప్పి దేవుని యొక్క అభిషేకపు తైలము చేత నింపబడిన వారు లేపబోతున్నారు. ఆమేన్. Koliandari nama shaba raba dura laba edike dedine manika nadara laba riba laba fire 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 అదుగో he shikara balika radara laba baba baba dura laba riba nama shaba baba baba karaba o riba baba li shandara laba o na kumaruda huliandari nama shaba raba lekadaba నువ్వు నా సేవకుడువు, నేను నిన్ను మరిచిపోజాలను. హులియాందరి nama shaba raba likadalaba నేను నిన్ను నా కొరకే ప్రతిష్ఠించుకుని ఉన్నానని సకల జనులు ఎరుగునట్లు వారు ఎదుట నేను నిన్ను నా కొరకై ఒక ప్రవక్త తైలముతో అభిషేకించబోతున్నాను. ఆమేన్. ఎప్పుడు దాకా సేవకుడు అనుకున్న నీవు ఒక ప్రవక్త తైలముతో నింపబడబోతున్నావు. నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఐ విల్ పుట్ ద మై మౌత్స్ టు యువర్ మౌత్. నా యొక్క నోటి మాటలు నీ నోట ఉంచి ఉన్నాను. నా కుమారుడా, నువ్వు మాట్లాడింది, పలికింది నెరవేర్చబడబోతుంది. ఆమేన్. నువ్వు పలికింది సూచనగా జరగబోతున్నది. ప్రవచించు ఆత్మ కలిగిన అభిషేకం నీ పరిచర్యలోనికి పరిశుద్ధాత్మ దేవుడు విడుదల చేసి ఉన్నాడు. yes. ప్రభువా, ఈ రాత్రి మీరు విశేషంగా నీ దక్షిణ హస్తము చేత, నీ బాహుబలము చేత మీరు దర్శించినలకే వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. 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 చప్పట్లు కొట్టి యేసయ్యని మహింపరుద్దాం. ఆమేన్. తండ్రి అయిన దేవుని గట్టిగా చప్పట్లు కొట్టి మహింపరుద్దాం. కుమారుడైన యేసయ్య గట్టిగా చప్పట్లు కొట్టి మహింపరుద్దాం. నాకు ఇష్టమైన వ్యక్తి పరిశుద్ధాత్మ దేవునికి ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టి మహింపరుద్దాం. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు 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 వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. దయచేసి కూర్చున్నాం. ప్లీజ్ బీ సీటెడ్. పక్కన వాళ్ళకి చెప్పండి, ఈరోజు నేను ఆశీర్వదించబడ్డాను. చెప్పండి, ఈరోజు నన్ను దేవుడు ఒక ఏలికగా నియమించాడు. ఐ ఆమ్ ద రూలర్. ఏం చెప్పాలి అందరికి? మీరు పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుడు నన్ను ఏలికగా నియమించాడు, నేను అనేకులను ఏలబోతున్నాను. సో గాడ్ హ్యాస్ ఈజ్ ఎ రూలర్ టు యోర్స్. దేవుడు నన్ను ఒక ఏలేవాడుగా ఉంచాడు. ఆమేన్. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం ఏంటి? దేవుడు నన్ను ఏలేవాడిగా ఉంచాడు. చెప్పండి అందరికీ, దేవుడు నన్ను ఏలేవాడిగా ఉంచాడు. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో ఈ రోజున దైవజనుల యొక్క బర్త్డే నాకెంతో సంతోషం వేసింది. ఎందుకోసమంటే చిన్న వయసులో ఆయన పడిన అనేకమైన అనుభవాలలో దేవుడు అతను నడిపించిన విధానం తలంచుకుంటే బహు ఆశ్చర్యం వేస్తుంది. అందుకే నాకంటే గనుడుగా నేను ఎంచుతా, నాకంటే యోగ్యుడుగా నేను ఎంచుతాను. ఐ విల్ హానర్ ద సర్వెంట్ ఆఫ్ డానీ గారు బికాజ్ he is chosen by the Lord, సెలెక్టెడ్ బై ద లోడ్. కాబట్టి ఈ సమయంలో అందరూ మీ చేతులు చాచండి, దైవజనుల కోసం ప్రార్థన చేస్తాం. అందరూ 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 చేతులు చాచండి. కుడి మీరు హస్తాలు ఏ గిఫ్ట్ దైవజనులకు తీసుకొచ్చినా తీసుకురాకపోయినా పర్లే, మీ పాస్టర్ గారికి విషయం చెప్పినా చెప్పకపోయినా పర్లే, మీ చేతులు మాత్రం చాచండి. ప్రభువా, మా సేవకుడికి మంచి ఆరోగ్యం దయచేయండి, మా సేవకుడు మంచి అభిషేకం దయచేయండి, మా సేవకుడి జీవితంలో గొప్ప తలాంతులు దయచేయండి, మా సేవకుడు పరిచర్యను విస్తరింప చేయండి. మీ హృదయంలో ఏ భారం అవుతుందో ఆ భారం ప్రార్థన చేయండి.
మీ హృదయంలో ఏ భారం అయితే దేవుడు పెట్టాడో ఆ భారాన్ని ప్రార్థన చేయండి. ప్రభువా నీకు వందనాలు, ఈ సమయంలో నీ దాసుని కోసం ప్రార్థిస్తున్నాం. నజరుడైన యేసు క్రీస్తు నామములో ప్రభువా, తల్లి గర్భంలో రూపింపడక మునిపే నీ దాసుని మీరు ఎన్నుకున్నారు, ప్రతిష్ఠించారు, అభిషేకించారు. ఈ జనములకు ప్రవక్తగా మీరు నియమించుకున్నారు. యు హ్యావ్ ద అపాయింటెడ్ యాజ్ ద ప్రాఫెట్ ఇన్ దిస్ డే. ఈరోజు మీరు నిర్ణయించారు, జనములకు ప్రవక్తగా నేను నియమించి ఉన్నానని. ఒక ప్రవక్తగా ఈ బిడ్డను ఈ భూలోకంలో మీరు నుంచినందుకే వందనాలు చెల్లిస్తున్నాను. తన మీద మీరు ఉంచిన అభిషేకం కొరకే వందనాలు, తన మీద ఉంచిన భారము కొరకే వందనాలు. తండ్రి తన జీవితంలో చేసిన పరిచర్య అంతటిని కూడా తుదుముట్టించిన కావాల్సిన అభిషేకాన్ని దయచేయండి. కుటుంబాన్ని దీవించండి, సేవని దీవించండి, సంఘాలను దీవించండి, విశ్వాసులు దీవించండి. గుంటూరు పట్టణంలోకి విస్తరించబడబోతున్న పరిచర్య యేసు క్రీస్తు నామములో ఆశీర్వదించబడును గాక. మీరు దీవించినందులకే వందనాలు చెల్లిస్తూ, మనుషుల యొక్క దయందును, దేవుని దయందును నీ దాసుడు వర్ధిల్లును గాక. ఎందుకంటే దావీదు కీర్తన 21:3 ప్రకారముగా శ్రేయస్కరమైన ఆశీర్వాదాల చేత నీ దాసును ఎదుర్కొన్నపజేసినందుకే వందనాలు. విశేషంగా దావీదు కీర్తన 65:1 అనగా 11 ప్రకారముగా తన దయాకీర్తిని ధరింపజేసినందుకై వందనాలు చెల్లిస్తున్నాను. విశేషంగా ప్రభు హెబ్రీయులకు 6:14 ప్రకారంగా నిశ్చయముగా నేను ఆశీర్వదించదును, నిశ్చయముగా విస్తరింపజేస్తున్న వాగ్దానాన్ని నెరవేర్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాను. అంతకంటే ఎక్కువగా హగ్గయి గ్రంథం 2:19 ప్రకారముగా ఏది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను వాగ్దానం చేశావు. విశేషంగా ద్వితీయోపదేశం 2:1 ద్వితీయోపదేశం 27:1-2 ప్రకారంగా నేను నీకు ఖ్యాతిని, మంచి పేరును కలుగు చేసేదను, అనగా దేనిని హెచ్చించేదనని వాగ్దానం నీ దాసుని పక్షంగా నెరవేర్చబడును గాక. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, పర సంబంధమైన ఆశీర్వాదం జ్యోతిర్మడిన దేవుని ఎదురు నుంచి దయచేయమని యేసయ్య నామములో ప్రతిష్ఠించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ బర్త్డే టు యు పాస్టర్. మంచిది. అతి ప్రాముఖ్యమైనటువంటి ఘట్టానికి మనం వచ్చి ఉన్నాము. శ్రేష్టమైనటువంటి దైవ పలుకులు దేవుడు తన సేవకుల నోట నుండి మనతో మాట్లాడారు. మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రభువు స్తోత్రం చెల్లిద్దాం. స్తుతి, స్తోత్రం, స్తుతి. అందరు చెప్పాలి. స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం. మంచిది. ఈ సమయంలో దైవజనులు పాస్టర్ డానియల్ గారు జన్మదిన వేడుక ఎంతమందికి తెలుసా? చాలా సంతోషం. ఏమన్నా బంగారం? ఎందుకంటే నేను అడుగుతున్నానని ఏమనుకోగాకండి, మీ బంగారం లాంటి మనసు ఉంటే చాలు. హల్లెలూయా. మీరు బంగారం ఇవ్వక్కర్లేదు, బంగారం లాంటి మనసుతో దైవజనులను చక్కగా గౌరవిస్తే చాలు. చాలా సంతోషం. ఈ సమయంలో కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని మరి ఆత్మీయ తండ్రి గారి యొక్క సమక్షంలో జరుగుతుంది కనుక కేక్ ప్రైజ్ ది లార్డ్. మరి సమయంలో దైవజనులు, పెద్దలు, అభిషేక్తులు, మరి ఆత్మీయ తండ్రి గారు ఆదామయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వారి సమక్షంలో డానీ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని జరిగిస్తారు. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుదాం. ప్రైజ్ ది లార్డ్. మంచిది. సమయంలో దైవజనులు ప్రార్థన చేస్తారు. తండ్రి గారు
ఆ తర్వాత కేక్ కటింగ్ కార్యక్రమం. సరే, ప్రార్థించుకుందాం. సమయంలో మరి కూడుకున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ ఉపవాస కోడికలో మీ అందరూ కూడా చాలా ఆసక్తితో దేవుని సన్నిధికి వచ్చేసి దేవుని గణపరిచినందుకు నేను కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరూ చెప్పడం ఒకసారి. కనుక ఎంత గొప్ప కార్యం. నేను అనుకున్నాను, సారి దానియేలుని హైదరాబాద్ అవతల బైబిల్ ట్రైన్కి తీసుకెళ్ళా. ఆ అబ్బాయి గుర్తుందో లేదో తెలియదు. హైదరాబాద్ అవతల 100 కిలోమీటర్లు పైన ఉంది. అక్కడంతా యవనస్తులే. నేను 2 రోజులు ఉన్నా అక్కడ ఉండి ఎట్టన్నా కానీ అబ్బాయిని బైబిల్ ట్రైనింగ్లో ఉంచాలి అని ఆశపడి ఉంచా. ఈ అబ్బాయి భయం, పిరిగితాను. అప్పట్లో చిన్నోడు. ఇక మైనా నేను వదిలిపెట్టేసి వచ్చేసా. 2 రోజు జ్వరం వచ్చాయని వచ్చి పారిపోయాడండి. 2 రోజే వచ్చేసాడు. ఎందుకంటే హైదరాబాద్ అవతలంటే చాలా మనవాళ్ళు ఎవరు కనపడడం. ఏంది అబ్బాయి ఎట్టు వచ్చావంటే ఏమన్నా అంటే అంత రౌడీజంగా ఉన్నారు. పెద్ద కాంపౌండ్ అండి, హైదరాబాద్ పెద్ద కాంపౌండ్ అది. యవనస్తులు చాలామంది దాదాపు లెవెల్ ఉన్నారు. అలాంటి టైంలో ఈయన తీసుకెళ్ళి పెడితే అక్కడ ఏమడలేదు. తిరిగి ఇక్కడికే తీసుకొచ్చి చెప్పకుండా ఒకసారి. ఎందుకు ఇంత మంచి కాలం మార్గం చేసి దేవుడు చేసినందుకు నేను అప్పటి నుంచి పిల్లల్ని ఎప్పుడు కూడా వీళ్ళని వదిలిపెట్టేవాడు కాదు. ఎటు పోయినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎటు వెళ్ళినా దేవుని మార్గంలో వీళ్ళని నడిపించాలి అనే ఆశ నా కోరిక. నా కోరిక ప్రకారం దేవుడు నెరవేర్చాడు. తప్పకుండా ఒకసారి రండి. అదే తల్లిదండ్రులు చేసిన ప్రతి పని బిడ్డ కూడా చేయాలి అనే ఆశ. చాలా ఉన్నాయి మనకి నేర్చుకోవాల్సినవి. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రార్థించుకుందాం, కేక్ కట్ చేద్దాం. అందరు మోకాళ్ళు ఉన్న ఒక నిమిషం, చాలా కొంచెం పొద్దుపోయిన పర్లేదు, ఏం పెద్దది కాలేదండి. సరే, ప్రార్థించుకుందాం. అందరు మోకాళ్ళు ఉన్న ఒకసారి. అందరు మోకాళ్ళని ప్రార్థన చేసుకుందాం. బాగుండే వాళ్ళే చేయండి మోకాళ్ళు. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ఆయన, జీవాధిపతి స్వామిని కొందనాలు. ఈ రాత్రి వేళ ప్రభా, ప్రియ బిడ్డలు ఈ రీతిగా సంఘస్థులు అందరూ కూడా కలిసి ఈ ఉపవాస కోడికలను జయకరంగా చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. సంఘస్థులు, ఆయన యవనస్తులు అందరు కూడా ఉపవాస దినాలు పాటించి ఆ దినాల్లో తండ్రి అయ్యా రాజులు సైతం మోకాళ్ళు చేశారు ఆయన. అలాంటి ప్రార్థన ఈ సంఘంలో చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. దేవా నీకు వందనాలు. రాజులు సైతము అయా గోనె పట్ట కట్టుకొని నీ సావాసంలో ఉన్నారు తండ్రి. అలాంటి మంచి ఆలోచన మాకు ఇచ్చిన స్తోత్రాలు చెల్లిస్తాను. బిడ్డలందరూ కూడా చెదిరిపోకుండా నమ్మకంగా నీతో ఉండడానికి కృప చూపించండి ఆయన. ఆ ప్రాంతంలో తండ్రి నిజంగా భయంకరంగా ఉన్నప్పుడు అయినప్పటికీ పరలోక దీవెనతో నింపి పరలోక ఆనందంతో నింపి నడిపించారు తండ్రి. ఈ దినాల్లో కూడా మా సంఘానికి జ్ఞాపకం చేసుకొని, సంఘ బిడ్డలకు జ్ఞాపకం చేసుకొని, స్త్రీలు పురుషులు కూడా అందరూ జాగ్రత్త పడి దేవుని సన్నిధిలో ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. ఈ సమయంలో ఈ కుటుంబాన్ని ఆశ్రయించునైనా, యవన కాళ్ళ బిడ్డలను ఆశ్రయించండి. తొట్టిల్లిపోకుండా చేయండి ప్రభా. నమ్మకం ఉండటానికి కృప చూపించునైనా అయా. ఈతప్పుడు అందరూ కూడా యవనస్తులు కూడా పడిపోకుండా, చెడిపోకుండా నాయన దానిలాగా అలాగనే తండ్రి అనేకులు ప్రవర్తనలాగా ఎలాగ ఉన్నారో అలాగే మేము కూడా దాన్ని నడవటానికి కృప చూపించి బలపరిచి మీరే ఈ కేక్ విషయంలో జ్ఞాపకం చూసుకొని బలపరి దీవించడానికి సాక్షి పడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో ఈ నామములో హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ పాస్టర్,
హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ డియర్. మే గాడ్ బ్లెస్ యూ డియర్. May God bless you, dear pastor. May God bless you, dear. Happy birthday to you. Happy birthday to you. కొంచెం అలా ఆ టైంలో నేను ఎక్కువగా అడవిలో ఉన్నా కానీ భయపడేవాడిని కాదు. నేను అనుకున్నాను ఈ ఎదురుడు ఏం చేస్తాడు దేవుని పరిచయం అనుకున్నాను. ఎవరు దానియాలు ఎటు పంపించిన భయం పిరికోడు అంత విధిగా అలా చేస్తాను అనుకున్నాను. నిజంగా అంత ధైర్యం ఇచ్చి ఈ రోజున దేవుని పరిచర్యలో దేవుని సంఘంలో కొన్ని విషయాలు చక్కగా నేర్చుకొని అలా చేశాడు, దేవుడు ఆశీర్వదించాడు. కనుక నేను ఎక్కువ అరణ్యలో ఉండే అలవాటు నాకు ఉంది. అలాగే నా బిడ్డ కూడా కావాలని ఆలస్యపడ్డాను, కానీ పిరికోడయ్యాడు. దేవుడు కృపను బట్టి ఆశీర్వదించాడు, దీవించాడు, ఈ పరిచర్య బలపరిచాడు. చిన్న మరి ముగించుకుందాం. ఇంకేంటి? మంచిది. దేవుడు తన సేవకులను ఇంకను బలపరుచున్నట్లు ఈ సంవత్సరం వేస్తున్న అడుగులో, వెళుతున్న మార్గంలో, తీసుకుంటున్న ప్రయత్నాల్లో ప్రతి విషయంలో, సేవ విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కావచ్చు, దేవుని కాపుదల తన దాసునికి తోడయుండును గాక. ఆమేన్. మంచిది. ఈ సమయంలో షాల్వాతో దైవజనులను సత్కరిస్తూ ఉన్నారు. అందరూ చప్పట్లు పెట్టి ప్రభు నామని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. అనుసరండి. పాస్టర్ గారు గిఫ్ట్ తెచ్చినట్లున్నారు. అమ్మగారు మీరు కూడా ఇస్తే బాగుంటుంది. రండి పాస్టర్ గారు. ఈ గిఫ్ట్ కూడా ఒకసారి ఓపెన్ చేద్దాము, ఏముందో. ఇదైతే మేము తీసుకురాలేదు, దయచేసి ఏమనుకోవద్దు. చాలా సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. సంఘస్థులందరూ నెక్స్ట్ ఇయర్ చాలా చక్కగా మీరు అందరూ ప్రోత్సహించుకుని ఒకరికొకరు ఈ విధంగా ఉపవాస ప్రార్థనలో దైవజనులు గణపరచడం చాలా మంచిది. ఇక ముగింపుకు వచ్చాం కనుక అందరూ మోకరించండి, లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడండి. ఎప్పటి వరకు కూర్చొని ఉన్నారు కనుక అందరూ లేచి నిలబడండి. లేచి నిలబడి ప్రభు సన్నిధిలో 21 రోజులుగా దేవుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సేవకుని తీసుకొచ్చి మనతో మాట్లాడారు. మాట్లాడిన ప్రతి మాట మన హృదయంలో ఉంది. ప్రభు కార్యం చేస్తున్నారు. ఈరోజు దేవుడు తన సేవకుల నోట ఆయన బాహువే, ఆయన ముఖకాంతియే తన ప్రజల మధ్యలో జయమునిచ్చింది. ఇక నుండి జయమే, ప్రతి ఇంట్లో విజయబేరు మోగునుగాక. అపజయాల మధ్యలో విజయాలు ఇవ్వగలిగిన నా దేవుడు, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చగలిగిన నా దేవుడు మీ మధ్యలో ఇక నుండి సంచరించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దైవజనులు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇస్తారు. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. ఈ సమయంలో కూడి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబము ఆశీర్వదించబడునుగాక, సేవకులు దీవించబడుదురుగాక.
సంఘ విశ్వాసులు విస్తరించబడుదురుగాక. సంఘము క్షేమాభివృద్ధి పొంది ఆశీర్వదించబడునుగాక. దూర ప్రాంతంలో వచ్చిన ప్రతి దైవజనుడు ఈ రాత్రి గొప్ప విజయం చేత నింపబడి ఆశీర్వదించబడుదురుగాక. ఈ రాత్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించినందుకే వందనాలు చెల్లిస్తూ, నీ దాసునితో కలిసి 21 రోజుల ముగింపు ప్రార్థనలో పాల్గొనడానికి మాకిచ్చిన గొప్ప ఆనందం కొరకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు అనే యేసుక్రీస్తు వారి దివ్య కృప ఇప్పుడు ఎల్లప్పుడూ మన రాకపోకలకు ఆ రాకల పర్యంతరం మనందరికి తోడై నడిపించునుగాక. ఆమేన్. స్తోత్రం 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 ప్రభుకే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. అందరికీ వందనాలు. ఒక నిమిషం వెళ్ళగాకండి. మరి ఈ దినము